హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన సగ్గుబియ్యం పాయసం చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. క్రీమీ టెక్స్చర్తో కూడి మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే, అంటే పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలైనా సరే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు పోటీ పడి. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను బాదం పప్పుని ఒక 20 నుంచి 25 నైట్ అంతా నానబెట్టి పుట్టువల్లి చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. అలాగే ఒక 5-6 ఖర్జూరాలని వేడి పాలల్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టి తీసుకున్నాను. హెల్త్కి ఇంకా చాలా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొంచెం టేస్టీగా చేయడానికి ఇందులో ఒక 2 లేదా 3 ఇలాచీలు కూడా వేసుకోండి. ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దండి ఖర్జూరాన్ని, బాదం పప్పుని. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను సగ్గు బియ్యాన్ని ఒక 4-5 గంటలు నానబెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించి రెడీగా పెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను. ఇలా సగ్గుబియ్యాన్ని ముందుగానే ఉడికించి పెట్టుకోండి. మన ఒంటికి చలవ చేస్తుంది. ఇలా రెడీ చేసుకుంటే ఇక 1/2 లీటర్ పాలు తీసుకుని ఇందులో 1 గ్లాసు మంచినీళ్ళు కూడా పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు, అంటే ఒక పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఇలా పైన మీగడంతా ఉంది కదా, ఇలా పాల మీగడంతా ఇలా వచ్చేలాగా పాలని మనం ఉడికించుకోవాలి. ఈ మీగడ అనేది ఈ పాయసానికి క్రీమీ టెక్స్చర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ బాదం ఖర్జూరా పేస్ట్ని వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పొంగు అనేది రానివ్వకుండా అడ్జస్ట్ చేస్తూ బాగా ఉడికించుకోవాలి. ఈ బాదం ఖర్జూరాన్ని పలుకులు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. లేదా కొంచెం కోర్స్గా ఉన్నా కూడా, అంటే మధ్యలో పలుకులుగా ఉన్నా కూడా మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే మనం ఖర్జూరా కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి పంచదారని కూడా, ఈ షుగర్ అనేది మీరు టేస్ట్ చూసుకుని వేసుకోండి. ఎందుకంటే కొంతమంది షుగర్ అనేది ఎక్కువ తింటారు, కొద్దిమంది తక్కువ కూడా తీసుకుంటారు. అందుకనే ఈ స్వీట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అలాగే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి చల్లారనిచ్చాం కదా సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటే ఈ పాయసం అనేది టేస్ట్ చాలా చాలా మంచిది. మామూలుగానే మనకి బాదం పప్పు అనేది మన హెల్త్కి చాలా చాలా మంచిది కదా. అలాగే బాదం పాలను కూడా మనం ఇలాగే చేసుకుంటాం కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఖర్జూరాలో కూడా చాలా చాలా మంచిది. ఈ ఎండలకి మన బాడీ వేడి చేయకుండా చల్లబరిచేందుకు ఈ పాయసాన్ని, అంటే కొంచెం ఒంట్లో ఎనర్జీగా ఉండడానికి, నీరసం అనేది లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. పాయసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలైనా మరీ ఇష్టంగా తినడానికి, నేను ఇందులో పిల్లలైతే చాలా వరకు సగ్గుబియ్యం పాయసాన్ని తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇందులో నేను హార్లిక్స్ పౌడర్ని కలుపుతున్నాను. ఎందుకంటే టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. అస్సలైతే వదిలిపెట్టరు పిల్లలు. మళ్ళీ అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీకు ఇష్టమైతే సబ్జా గింజలు కూడా 1 స్పూన్ వేసుకోండి.
చాలా చాలా బాగుంటుంది. ఈ పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చాలా చల్లగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేయండి. ఇష్టంగా తినేస్తారు లేదా తాగేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఈ పాయసాన్ని ట్రై చేసేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.